హాయ్ బడీస్. ఇప్పుడు మీకు నేను చెప్పనా, ఇన్ని రోజులు నేను భగవద్గీత చదవడానికి ముందు నా లైఫ్లో నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. అదే నాకు భగవద్గీతలో అనిపించిన ఫస్ట్ బుక్ ఏంటంటే ద ఫస్ట్ చాప్టర్ అని కాదు, ఇంట్రడక్షన్లో కొన్ని ఉన్నాయి. అందులో దిస్ హోల్ పిక్చర్ చూశారు కదా, ఇందులో రథం ఉంది, కృష్ణుడు ఉన్నారు, అర్జునుడు ఉన్నారు, ఈ అశ్వాలు ఉన్నాయి. ఇవన్నీ నేను ఎలా ఇమాజిన్ చేశానంటే ఆల్ అవర్ యుద్ధం అంటే మన లైఫ్. అందులో వచ్చే ఎక్స్పీరియన్సెస్ అంటే కృష్ణుడు చెప్తుంటాడు కదా, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, లైక్ ఇలా. సో ఇప్పుడు ఇదే భగవద్గీతలో వీటి గురించి ఎలా డిస్క్రైబ్ చేశారంటే, ఈ రథం ఏదైతే ఉందో దట్ ఈస్ అవర్ బాడీ, అండ్ దట్ ఆ రథాన్ని నడుపుతుంది ఎవరు? మనలో ఉన్న జీవి, దట్ మనం అంటే మన సోల్. అండ్ దట్ ఇక్కడ హార్స్ రైడ్ చేస్తుంది ఎవరు? మన లైఫ్లో హార్స్ రైడ్ చేస్తుంది ఎవరు? హార్ట్. అండ్ అవర్ ఆర్గాన్స్ ఆర్ దిస్ హార్సెస్. సో రథం దేహంలో జీవుడున్నాడు. అసలు అది రియల్లీ నేను అనుకున్నది ఎలా అనిపించిందో నాకు కూడా అర్థం కావట్లేదు. మన బుద్ధి, మన ఆలోచనలు, మన అవయవాలు అన్నీ కలిపి భగవద్గీతలో చెప్తున్నాడు మనకి కృష్ణుడు.